నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కొత్త స్కెడ్యూల్ వస్తుంది, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని చెప్తుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఏపీలో ఎన్నికల సంఘం అయితే త్వరలో ఎప్పుడైనా రావచ్చు ఎన్నికలు, సో అందరు సిద్ధంగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని అయితే చెప్తున్నారు. సో ఎప్పుడు అంటే అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కూడా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు ఇలా డేట్ ఏం చెప్పకుండా కానీ వస్తుంది, తొందరలోనే ఉన్నాయి అని చెప్తున్నారు కదా. సో ఏం జరగబోతుంది సార్? రాబోయేటువంటిది కురుక్షేత్రం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఈ కురుక్షేత్రం అని అంటే ఒక పెద్ద యుద్ధం రాబోతుంది ఎన్నికల రూపంలో. ఆ ఎన్నికల్లో మీకు సిద్ధం కండి అని చెప్పి సిద్ధం సభలను పెడుతున్నారు భారీగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన మేనిఫెస్టో విడుదల చేయలేదు. రేపు 18వ తారీఖు అనంతపురంలో ఏర్పాటు చేసేటువంటి సమావేశంలో మేనిఫెస్టోను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే, ఆయన ఇప్పటి వరకు కొంతమంది ఎమ్మెల్యేలని మీరు పని చేసుకోండి, ఎన్నికలకు సిద్ధంగా అని చెప్పి చెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమందికి గిఫ్ట్లు ఇస్తూ, డబ్బులు పంచుతూ ఇప్పటికే తాయిలాలని విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. అది కొన్ని వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్కి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ వెళ్ళింది. సో ఎన్నికల షెడ్యూల్ రాకపోయినప్పటికీ ఎన్నికలలో ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో ప్రచారంలో కానీ, లేదంటే తాయిలాల విషయంలో కానీ, పంపిణీలో కానీ, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది. చాలా చోట్ల ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేయటం ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కంటెస్టెంట్లు. సో ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇప్పటికే 2-3 సార్లు ఆల్రెడీ పర్యటించింది ఆంధ్రప్రదేశ్లో. ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టులలో ఉన్నటువంటి తప్పులు, తడకల్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఇంకా ఫైనల్ ఓటర్ లిస్టులో కూడా అనేక తప్పులు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా కొన్ని బయటపెట్టింది. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఓటర్లు, వాళ్ళ కుటుంబీకుల ఓట్లకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా బయటపెట్టింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన మేనత్తకు సంబంధించి, పెద్దమ్మ మేనత్తో, సో ఆమె పెద్దమ్మకు మేనత్తకు సంబంధించినటువంటి ఓట్లు కూడా తప్పులు ఉన్నాయని చెప్పేసి బయటకు వచ్చింది. సో ఇన్ని తప్పులు తడిగా ఉన్నటువంటి ఓటర్ లిస్టుని సరిచేయాలి అనేటువంటి ఆదేశం ఇవ్వడంతో పాటు జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులతోటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో మీనా, ఆయన వర్చువల్ మీటింగ్ పెట్టాడు. శుక్రవారం రోజు వర్చువల్ మీటింగ్ పెట్టి, వర్చువల్ మీటింగ్లో చాలా క్లియర్గా ఎన్నికల షెడ్యూల్ రాకపోయినప్పటికీ కూడా ఈ తాయిలాలు ప్రకటిస్తున్నటువంటి వాళ్ళందరినీ కట్టడి చేయండి, విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నటువంటి వాళ్ళని, విచ్చలవిడిగా బహుమతులను గిఫ్ట్లుగా ఇస్తున్నటువంటి వాళ్ళని, వీళ్ళన్నింటినీ కూడా విజువలైజ్ చేయండి, వీడియోస్ తీయండి, కొంత అప్రమత్తం కాండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. చెప్పడంతో పాటు రాబోయేటువంటి ఎన్నికలకు సిద్ధంగా అండి, ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి వర్చువల్లో దిశానిర్దేశం చేయడం జరిగింది ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్. సో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారంటే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆయనకి క్లియరెన్స్, గైడెన్స్ వస్తేనే చెప్తారు. సో కాబట్టి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంది, ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మీరు రెడీగా ఉన్నారా లేదా, మీ జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు కానీ, మీ జిల్లాలో ఉండేటువంటి ఓటర్ లిస్ట్ కానీ, లేదా మీ జిల్లాలో ఉండేటువంటి సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలని పర్యవేక్షించండి. అలాగే ఉద్యోగులు సరిపడా ఉన్నారా లేదా, సచివాలయ ఉద్యోగుల్ని దూరంగా ఉంచాలి, వాళ్ళని కేవలం ఇంకు పెట్టేంత వరకు పరిమితం చేయాలి, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు దూరంగా ఉంచాలి, వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలి, జాగ్రత్త పడాలి అనేటువంటి చాలా సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. సో మౌలిక సదుపాయాలు, ఎన్నికల్లో నిర్వహించడానికి అనేక మౌలిక సదుపాయాలు కావాలి, అలాగే అనేక రకాల ఇవి కావాలి, వస్తువులు కావాలి. అలాగే ఇప్పటికే ఈవీఎంలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి, ఈవీఎంలు తరలించారు. ఆ ఈవీఎంలకు సంబంధించి ఇప్పుడు మాక్ పోలింగ్ జరుగుతుంది కొన్ని చోట్ల. సో ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే 60 years 70 years అబోవ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గరే ఓటేసేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పారు. దానికి సంబంధించి ముందుగానే మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫామ్ తీసుకొని ఆ మేరకు ఆ రోజు ఎన్నికలకి అంటే పోలింగ్ 2-3 రోజుల ముందు నుంచే
ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించాలి అనేది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ప్రక్రియ సాగింది. అలాగే సర్వీస్ ఓటర్లు ఎవరైతే ఎన్నికల విధులకు వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నింపి సర్వీస్ ఓటర్స్గా నమోదు కావాలి. సో ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా టోటల్ గైడెన్స్ ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అది కూడా వీడియో కాన్ఫరెన్స్లో, వర్చువల్ మీటింగ్లో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో కనీసం అంటే 2-3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన ఒక హింట్ అయితే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి మీటింగ్లు వాటి మీద కూడా ఒక కన్నేయండి. సిద్ధం సభలు పెడుతున్నారు, సిద్ధం సభలకు సంబంధించి ఒక కన్నేయండి. అలాగే చంద్రబాబు నాయుడు కొన్ని సభలు పెడుతున్నారు, ఆ సభల మీద కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయండి. ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా ఉండాలి, వీటన్నిటి మీద కూడా ఒక రూట్ మ్యాప్ తయారు చేయండి అనేటువంటి ఒక డైరెక్షన్, ఒక క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొన్ని ఆంక్షలు తెలుగుదేశం పార్టీ సభల మీద పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. వన్స్ షెడ్యూల్ వస్తే కనుక ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆంక్షలన్నీ ఉండవు. అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి, రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి యంత్రాంగం మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పటికే చాలా చోట్ల బదిలీలు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు జరిగినటువంటి బదిలీలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బదిలీలు అనేటువంటి అభిప్రాయం ఉంది విపక్షాల్లో. సో ఎవరైతే ఆరోపణలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి లిస్టు కూడా తయారు చేయండి అని చెప్పి చెబుతున్నారు. వన్స్ షెడ్యూల్ వెలువడిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి అప్పుడు టోటల్ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్ర ఎన్నికల పరిధిలోకి వెళ్ళిపోతుంది. దాంతో ఎవరైతే ఎక్కువగా అభియోగాలు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని వేరే ప్రాంతాలకి డిప్యూట్ చేయటమా, లేదంటే అసలు ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టడమా, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఉద్యోగులకు సంబంధించినటువంటి మొత్తం నివేదిక కానీ, లేదంటే ఎన్నికల నిర్వహించడానికి ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ఇలా స్టాఫ్ ఉంటారు. ప్రతి పోలింగ్ బూత్కి కూడా, పోలింగ్ కేంద్రానికి 2-3 ఉంటారు, 2-3 స్టాఫ్ ఉంటారు. వాటన్నింటినీ డిప్లాయ్ చేయడం, వాళ్ళందరినీ ఇలా మొత్తం ఏర్పాట్లు చేయండి అని దిశానిర్దేశం చేశారు. ఆయన చేసినటువంటి దిశానిర్దేశం, ఆయన చేసినటువంటి రివ్యూ మీటింగ్ కనుక చూస్తే 20వ తారీఖు లోపలే ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పుష్కలంగా. సో ఆ ఎన్నికల షెడ్యూల్ లోపల ఈ వారం రోజుల లోపల ఈ మొత్తం విచ్చలవిడిగా పనిచేటువంటి డబ్బు కానీ, లేదంటే తాయిలాల విషయంలో ఒక కంట కనిపెట్టి ఉండండి అని చెప్పి ఆయన చెప్తూ కొన్ని తనిఖీలు కూడా చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకు తనిఖీలు చేయమని చెబుతున్నారంటే కొంతమంది అసాంఘిక శక్తులు ప్రవేశించారు అనేది కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి విపక్షాల నుంచి. సో అలాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అసాంఘిక శక్తులు ఆటగట్టించేందుకు కూడా మీరు నిఘా పెట్టండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. పైగా ఈ సర్వీస్ ఓటర్లు ప్లస్ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు కూడా కొంత మ్యానిపులేట్ జరుగుతుంది. సో అది జరగకుండా జాగ్రత్త పడండి అని క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఆల్మోస్ట్ అన్అఫీషియల్గా ఎన్నికల కోడ్ వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్లో అనేది మనం భావించడానికి అవకాశం ఉంది. వన్స్ అఫీషియల్గా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తే అఫీషియల్గానే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే నిన్న జరిగిన రివ్యూ మీటింగ్, ఆయన ఆ మీటింగ్లో ఇచ్చిన గైడెన్స్ ఇవన్నీ బట్టి చూస్తే కనుక అన్అఫీషియల్గా ఎన్నికల కోడ్లో ఉన్నట్టే భావించాలి.